మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మెయిన్గా తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో శని, అలాగే భాగ్యంలో గురుడు, ఇంకా లాభంలో కేతువు. 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఉంది. అందులో మెయిన్గా మనం చూసినట్టయితే ఈ తులారాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ పాపస్థానాలు 3, 6, 11 అయిన పాపస్థానాల్లో చక్కగా మంచి పాపగ్రహాలు పడ్డాయో, సో తప్పకుండా ఎంతటి అసాధ్యమైన పని కూడా సుసాధ్యంగా కంప్లీట్ చేయగలగడానికి తగిన శక్తిని ఈ గ్రహాలు ఇస్తూ ఉంటాయి. సో ఒక పవర్ఫుల్ నెగిటివ్ హౌస్లో దాన్ని ఎదుర్కొనే శక్తి ఉన్న గ్రహాలు ఉండటం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు రిటార్ట్ అనేది తప్పకుండా చక్కగా ఫుల్ ఎనర్జెటిక్గా మీరు ఇవ్వడానికి ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ తృతీయంలో రవి, కుజులు మేజర్గా పరాక్రమ స్థానం వాట్ ఈస్ ద హౌస్ ఆఫ్ థర్డ్ హౌస్లో మీకు ధైర్య సాహసాలు మీరు చూపించే తీరులో ఒక రవి లాంటి క్షత్రియ గ్రహం, కుజుడు లాంటి ఒక క్షత్రియ గ్రహం, మార్స్ ఇస్ ద ఫైటర్. సో ఇలాంటి మంచి పవర్ఫుల్ ఫైటర్స్ తృతీయ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు ఎంతటి కష్టమైన పనైనా సునాయాసంగా చేయగలిగే శక్తి 2 గ్రహాలు ఇస్తాయి మీకు. అలాగే ఇక్కడ షష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా ఉంది. శని కూడా వెరీ పవర్ఫుల్ మెల్ఫిక్ అండ్ అలాగే ఈ రాశికి సంబంధించి మంచి యోగకారకుడు. కాకపోతే ఈ 6th హౌస్లో ఉన్న శని వల్ల చాలా వరకు యోగకారకుడు కొంత లిటిగేషన్స్, కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్ ఉన్న మ్యాటర్స్ నుంచి కూడా మీకు చాలా మంచి పరిష్కారాన్ని చూపించే దిశగా శని ఇక్కడ నడుస్తూ ఉంటాడు. సో అలాగే ఆరోగ్య సమస్యల్ని కానీ, శత్రుపీడను కానీ, రుణ ఒత్తిడిని కానీ తట్టుకునే శక్తి కూడా శనిస్తాడు. సో అలాగే లాభస్థానంలో కేతు యొక్క సంచారం చాలా బాగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా దశమస్థానంలో నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. 10, 11, 12 స్థానాల మీదుగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా, చంద్రబలం అనుకూలంగా ఉంది. మొత్తం 7 గ్రహాల అనుకూలత ఈ రాశి వారికి ఉంది. వారం ప్రారంభం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, వెరీ పవర్ఫుల్ హౌస్లో ఉన్నాడు. వారం ప్రారంభం చంద్రుడు మంచి స్ట్రాంగ్ మైండ్ ఇస్తాడు. ప్రొఫెషనల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా టాస్క్, ఏదైనా వర్క్ని తీసుకునే విషయంలో తీసుకురమ్మా, ఫస్ట్ నువ్వు వర్క్ని తీసుకురా, తర్వాత చూద్దాం. సో ఏంటండి వెనకడిగి వేసేది ఉండదు. అలాగే చక్కగా ఇప్పుడు ఉన్న ప్లానటరీ పొజిషన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ నేను ఎనీ సిచ్యువేషన్ నేను తప్పకుండా మంచిగా దానికి తగ్గట్టుగా నేను దానికి తగ్గట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమాధానం ఇవ్వగలను అనుకునే స్థితిలో మీరు ఉండటం వల్ల, సో ఇక్కడ ప్రొఫెషనల్ హౌస్లో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం చాలా వరకు ప్రొఫెషనలైజ్డ్గా కూడా బాగా యోగిస్తుంది.
మంగళ బుధ గురువారాల్లో మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ మీ గ్రూప్లో, మీ నెట్వర్క్లో, మీ టీంలో కొంతమంది వెళ్ళిపోతుంటారు. 3 నెలలకి, 2 నెలలకి, 6 నెలలకు ఒకసారి ఇలా కొంతమంది ఏంటి మన నెట్వర్క్ నుంచి, మన ఫ్రెండ్షిప్ నుంచి, మన కమ్యూనిటీ నుంచి కొంతమంది డిటాచ్ అవుతున్నారన్న ఫీలింగ్స్ మనకు ఉంటాయి. బట్ దానివల్ల మీకు పోయిందేం లేదు. బట్ మీకు రావాల్సిన లాభం, మీకు రావాల్సిన ప్రాఫిట్ అయితే మీకే ఉంటుంది. శుక్ర శనివారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఆ రాశ్యాధిపతి బుధుడు వచ్చి ఇక్కడ తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కొంచెం షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువ పడే ఆస్కారాలు ఉంటాయి. చేసిన పని మళ్ళీ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఓవర్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎవరో వస్తారని చెప్పి మన వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంటే టైం ఎలా వేస్ట్ అయిద్దో. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వారాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ బుధుడు తృతీయంలో ఉండటమే కాదు, బుధుడితో పాటు రవి, కుజ, శుక్రులు మాసగ్రహాలని కూడా సిచ్యువేటెడ్ ఇన్ యువర్ థర్డ్ హౌస్. అలాగే శని యొక్క ఆస్పెక్ట్, గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా థర్డ్ హౌస్ మీద ఉంది. సో దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ మోర్ కమ్యూనికేషన్, మోర్ షార్ట్ జర్నీస్, మోర్ టీచింగ్, లెర్నింగ్, మోర్ హ్యాండ్ వర్క్కి సంబంధించి, మోర్ ఎఫర్ట్స్కి సంబంధించిన సమయంగా ఈ మాసంలో ఈ వారాన్ని తులారాశి వాళ్ళకి చెప్పచ్చు. ప్రత్యేకించి ఈ రాశికి పెద్దగా దోషప్రదమైనవి ఏమీ లేవు. అంతగా దోషప్రదంగా అయితే చక్కగా అన్ని గ్రహాలు కూడా వాటి దిగ్బలాలు ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్గా మీరు నిత్య దైవారాధన ఏదైతే చేసుకుంటారో అది తప్పకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తులారాశి వాళ్ళకి ఇటు ఓన్లీ ప్రొఫెషనల్ అనే కాదు, అంటే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే బిగ్ టాస్క్స్, ప్రాబ్లమాటిక్ టాస్క్స్ ఎదుర్కొనే వాళ్ళకి వెరీ గుడ్ టైం. మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో కొంచెం గురుబలం కొంచెం పెరగాల్సి ఉంది. బట్ స్టూడెంట్స్కైనా ఎవరికైనా సరే దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. మీరు ఏ విషయం గురించి ఎఫర్ట్ పెడతారో ఆ విషయంలో విజయం సాధించడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.